షాలోమ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఇవాళ దావీదు భక్తుడు రాసిన 15వ కీర్తన 15th చాప్టర్. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. దావీదు భక్తుడు ఇక్కడ అంటున్నాడు, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవరు? ఆయన గుడారము ఎక్కడ? ఏది ఆయన గుడారము? పరలోకము. ఆ పరలోకం చేరాలంటే ఎలాంటి వ్యక్తి అయితే వెళ్ళగలుగుతాడు? పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు ఎవరు? ఇక దీంట్లో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలా, నీతిగా మంతుడై ఉండాలా, అబద్ధం ఆడని వారై ఉండాలి, కొండములు ఆడని వారై ఉండాలి. ఈ లక్షణాలన్నింటినీ కూడా క్యారెక్టర్స్ని చూపిస్తున్నారు. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును అనింది. కుటిల వార్తనలు బయలుపడుతున్నాను. యథార్థంగా ప్రవర్తించాలి. మన నడవడిక యథార్థంగా నడిచి నీతిగా నడుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నీతిగా నడవడం, మన పనులు నీతిగా ఉండాలి. అలాగే మన మాట కూడా సత్యంగా ఉండాలి. నీ దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ఆయన ద్వారా తప్ప మనం అంటే ఆయనే మార్గం పరలోకంకి చేరడానికి. ఆయనే సత్యం, ఆయనే జీవం. మన నాలుక కొండెములాడడు, నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, కీడు చేయని వాడై ఉంటాడు.